టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశ ముగిసింది. గ్రూప్ ఏ నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ కు చేరుకోగా గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరాయి. అయితే రేపు గురువారం 27వ తేదీన ఒకే రోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఉదయం 6 గంటలకు జరగనుంది. ఇక ఆ తర్వాత రాత్రి 8 గంటలకు రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ భారత్ జట్లు ఢీకొట్టబోతున్నాయి. బలాబలాల్లో భారత్ ఇంగ్లాండ్ జట్లు సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తిగా నెలకొంది. విజయం సాధించి ఫైనల్ కు వెళ్లాలని రెండు జట్లు ఉత్సాహంతో ఉన్నాయి. గత 2022 టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగగా ఒక వికెట్ కూడా నష్టపోకుండా భారత్ ను ఇంగ్లాండ్ ఘోరంగా ఓడించింది. అయితే ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇందుకోసం ఇంగ్లాండ్ పై అన్ని విధాలుగా సిద్ధమైంది భారత జట్టు. ఇక ఇంగ్లాండ్ తో ఈ సెమీఫైనల్ మ్యాచ్ కి ముందు ఓ భారీ గుడ్ న్యూస్ అందింది. ఇది టీమిండియా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న టీమిండియాకు పగ తీర్చుకునే అవకాశం. మొన్ననే సూపర్ 8 లో ఆసీస్ పై పగ తీర్చుకున్న భారత్ అదే జోన్ ను ఇంగ్లాండ్ పై చూపించి లెక్క సరిచేయాలని ఆరాటపడుతుంది. ఇందుకోసం టీమిండియా సర్వం సిద్ధమైంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో ఆన్ ఫీల్డ్ అంపైర్ గా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనుండగా థర్డ్ అంపైర్ జోయల్ విల్సన్, ఫోర్త్ అంపైర్ గా పాల్ రిఫరీలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ మ్యాచ్ కు ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బారో లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కెటిల్ బారో భారత్ కు విలన్ గా మారాడు. 2014 నుంచి రిచర్డ్ కెటిల్ బారో అంపైర్ గా వ్యవహరించిన ఏ నాకౌట్ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించలేదు. అప్పటి నుంచి అతడు భారత పాలిట విలన్ గా మారాడు. ఇక ఈ మ్యాచ్ లో కెటిల్ బారో అంపైర్ గా లేకపోవటం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అలాగే ఈ మ్యాచ్ కు వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే టీమిండియా నెట్ అండ్ నెట్ పరంగా ఫైనల్ చేరుతుంది. అందులోని ఈ మ్యాచ్ కి రిజర్వేడే లేదు. కాకపోతే చాలా మంది అభిమానులు మాత్రం ఇంగ్లాండ్ పై గెలిచి పగ తీర్చుకొని ఫైనల్లో అడుగు పెట్టాలన్నదే ఆశ.